మహాభారతంలో ద్రౌపది పాత్ర చాలా ముఖ్యమైనది. ద్రౌపది తన 5 భర్తలతో ఎలా కాపురం చేసేది, అసలు ద్రౌపది ఎలా పుట్టింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద్రుపద మహారాజు తన శత్రువైన ద్రోణాచార్యుని చంపడం కోసం, అలాగే పుత్రప్రాప్తి కోసం ఒక యాగం జరిపాడు. ఆ యాగం జరిగే సమయంలో దృష్టద్యుమ్నుడితో పాటు ద్రౌపది కూడా బయటకు వచ్చింది. అలా ద్రౌపది ఈడు వచ్చిన తర్వాత వివాహం చేయాలని స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ద్రౌపదుడు. ఆ స్వయంవరానికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన అర్జునుడు అన్ని పరీక్షలను సంసిద్ధంగా గెలిచాడు. తద్వారా ద్రౌపదిని భార్యగా పొందాడు. స్వయంవరం తర్వాత తల్లి అయిన కుంతీదేవితో కలిసి 5 పంచపాండవులు వారి అసలు వేషధారణను వదిలేసి బ్రాహ్మణ వేషంలో ఉండేవారు. వారు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకున్న తర్వాత వచ్చిన దానిని పంచుకోకుండా ఇంటికి తీసుకువెళ్లి తల్లికి ఇచ్చేవారు. అప్పుడు తన తల్లి దానిని 5 సమానంగా పంచేది. ఒకరోజు ద్రౌపదిని తీసుకు ఇంటికి వచ్చిన భీముడు మరియు అర్జునుడు తన తల్లితో, అమ్మా మేము ఏం తెచ్చామో చూడు అంటారు. అప్పుడు కుంతీదేవి వంట చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా, ఏం తెచ్చినా గానీ 5 సమానంగా పంచుకోండి అని అంటుంది. మనందరికీ తెలుసు, పంచపాండవులందరూ సత్యవాదీయులు. కుంతీదేవి చెప్పిన ప్రతి మాటను తమ ధర్మంగా భావించి అనుసరిస్తారు. కానీ ఆ సమయంలో తన తల్లి కుంతీదేవి అన్న మాట విని పాండవులందరూ ఆశ్చర్యపోతారు. అంతలో వెనక్కి తిరిగి చూసిన కుంతీదేవి, అరెరే ఎంత పొరపాటు జరిగింది అనుకుంటుంది. అప్పుడు కుంతీదేవి ధర్మరాజుని పిలిచి, నువ్వే ఏదో ఒక మార్గం కనుక్కోవాలి అంటుంది. ఆ మార్గం ఎలా ఉండాలంటే, అటు ద్రౌపదికి ఎలాంటి నష్టం కలగకూడదు, ఇటు మీ అమ్మ నోట నుంచి వచ్చిన మాట అబద్ధం కాకూడదు, అలా ఉండాలి అని చెప్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ద్రౌపదుడికి కూడా ఎంతలా ఆలోచించినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. అప్పుడు దీని గురించి సభలో చర్చించుకుంటుండగా అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు, మహర్షి వ్యాసుడు ఏమన్నారంటే, ధర్మానికి విరుద్ధంగా ఒక స్త్రీకి 5 భర్తలా అని ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆలోచనలో పడ్డ మహర్షి వ్యాసుడు ఇలా అన్నాడు, ద్రౌపదికి గత జన్మలో శివుడు ఇచ్చిన వరం కారణంగా ఇలా జరిగింది. అసలు ఆ వరం ఏంటంటే, నీవు వచ్చే జన్మలో 5 భర్తల్ని పొందుతావు అని వరం ఇస్తాడు శివుడు. ఆ వరం కారణంగానే ఇప్పుడు ఇలా జరిగింది అంటాడు వ్యాస మహర్షి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అలాంటి శివుడి వరానికి నేను ఎదురెళ్ళలేను అని అంటాడు ద్రుపదుడు. ఇక చేసేదేమీ లేక ద్రౌపది పెళ్లి పాండవులతో ఒప్పుకుంటాడు. అప్పుడు మొదటిగా పంచపాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడితో ద్రౌపదికి పెళ్లి జరిగింది. తన భర్తతో భార్య ధర్మాన్ని అంటే మొదటి రాత్రి కూడా జరుగుతుంది. రెండవ రోజు పాండవులలో 2వ వాడైన భీముడితో పెళ్లి జరుగుతుంది. భీముడితో కూడా తన పత్ని ధర్మాన్ని నిర్వహిస్తుంది. ఇక ఇదే విధంగా అర్జునుడు, నకులుడు, సహదేవుడితో తన పెళ్లి మరియు భార్య ధర్మాన్ని పాటిస్తుంది. అంటే మొదటి రాత్రి జరుగుతుంది. ఒకరితో అయితేనే మొదటి రాత్రి అవుతుంది. మరి 5 తన భార్య ధర్మాన్ని పాటించిన ద్రౌపదికి ప్రతి ఒక్కరితో అది మొదటి రాత్రి ఎలా అవుతుంది అనుకుంటున్నారా? శివుడు ఈ వరాన్ని కూడా ప్రసాదించాడు ద్రౌపదికి. ద్రౌపది ఎప్పుడూ కూడా కన్యలాగే ఉంటుంది. ఆ వరం కారణంగానే 5 రోజులు పంచపాండవులతో మొదటి రాత్రి జరిగిన తర్వాత కూడా ద్రౌపది కన్యలాగే ఉంటుందని శివుడు వరం ఇచ్చాడు. అందుకే 5 పంచపాండవులకి ద్రౌపదీదేవి శీలవతిగానే కనిపిస్తుంది. ఇక సంతానం గురించి ఎలా అనుకుంటున్నారా? దానికి కూడా శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. ప్రతి సంవత్సరం ఒక్కరు మాత్రమే కాపురం చేయాలి. ఆ సమయంలో మిగిలిన వారందరూ ఎవరూ కూడా ఆ దరిదాపులకు కూడా వెళ్ళకూడదు అని శ్రీకృష్ణుడు సెలవిస్తాడు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.